ఎవరైనా అప్పు అడిగినప్పుడు అటు అవును అని చెప్పలేక ఇటు నో అని అనలేక ఇరుక్కుపోతాం. కానీ బంధాలు తెంచుకోకుండా సున్నితంగా తప్పించుకోవడానికి ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే ముందుగా ఇది తెలుసుకోండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ను ఎప్పుడు ఇతరులకు చెప్పకండి. ఎవరైనా అప్పు అడిగినప్పుడు ఈ పద్ధతులను పాటించండి. మొదటిగా సానుభూతి చూపండి. అరే యార్, నీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది, నువ్వు ఎంత టెన్షన్లో ఉన్నావో ఊహించగలను, నిజంగా చాలా బాధగా ఉంది. రెండోది, మీ కఠిన నిర్ణయంని చెప్పండి. చూడు, నేను ఒక కఠిన నిర్ణయం పెట్టుకున్నాను. అప్పు ఇవ్వడం తీసుకోవడం అనేది నేను మానేశాను. ఎందుకంటే డబ్బు వల్ల బంధాలు పోతున్నాయి. నువ్వు నాకెంతో ముఖ్యం, అందుకే మన బంధం పాడవకూడదని ఇది ఫాలో అవుతున్నాను. మూడోది, డబ్బు లాగైందని చెప్పండి. నిజంగా హెల్ప్ చేయాలని ఉంది, కానీ అదే ఈ టైంకి మొత్తం డబ్బు ఒక దానికి కట్టేయడం జరిగింది. నేను ఇప్పుడేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పడం. చివరిగా వేరే దారి చూపండి. నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నీ సమస్య వేరే విధంగా ఎలా తీరుతుందో ఆలోచిద్దాం. మంచి ఆల్టర్నేటివ్ కోసం నేను నీకు సహాయం చేస్తాను, లేదా పలానా చోట ప్రయత్నించమని చెప్పండి. బంధాలు ముఖ్యం, డబ్బు కాదు. మీరు వాళ్ళ సమస్యను అర్థం చేసుకున్నారని వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో వాళ్ళు బాధపడకుండా మీ ఆర్థిక సరిహద్దును మీరు కాపాడగలుగుతారు. తెలివిగా నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీరు ఎవరికైనా అప్పిచ్చి సఫర్ అవుతుంటే కామెంట్స్లో చెప్పండి. అలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు.